హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇష్మాత్ సింధు నాని వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే త్రయామావాస్య. నిన్న షేర్ చేశాను కదా, దేవుడికి ఇలా పెట్టుకుంటాం అనమాట. మేమైతే ఇస్తర్ వేసుకుంటాము. అండ్ మార్నింగ్ లేస్తారు. మనకెట్ట మునుగు రాదు కాబట్టి మార్నింగ్ లేసి మా అత్తమ్మ అయితే నీట్గా ముగ్గులు పెట్టేశారు. అండ్ ఈరోజు అమావాస్య కాబట్టి టెంకాయ కూడా కొట్టారనమాట. అండ్ మీరు కూడా ప్రతి అమావాస్యకి టెంకాయ గుమ్మడికాయ కొట్టుకుంటారా లేదా అని నాకు కింద కామెంట్ చేయండి. అండ్ మేము ఇలాగే నట్టింట పెట్టుకుంటామంట. నట్టింట అంటే ఇస్తర్లు వేసుకొని పెట్టుకుంటాము. మోక్షి బాబు కూడా వాళ్ళ నానమ్మకి హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట, తను కూడా. అండ్ చూడండి, అక్కడే మేము నామాలు తీసుకొని శ్రీ వెంకటేశ్వర స్వామికి ముఖ్యంగా అలా పెట్టుకుంటారు. చాలామందికి తెలుసుంటుంది. 7 శనివారాల వ్రతం అలా చేసుకుంటే వాళ్ళు కూడా ఇలా పెట్టుకుంటారు. అండ్ దేవుడి పటాల పైన ఇలా పెట్టకూడదంట. దేవుడి పటాల కింద ఇలా పెట్టుకొని ఆయన కొలుచుకోవాలంట. సో నిన్న చెప్పాను కదా, నిన్న వీడియోలో మళ్ళీ ఒకసారి ముగ్గులన్నీ చూపిస్తానని. కన్నయ్య చూడండి దోగాడి మేమంతా నడిచి అసలు ఇల్లు కడిగినట్టే లేదు. అండ్ ఈరోజు మా వంటకాలు అండ్ మోస్ట్లీ వంటలన్నీ ప్రిపేర్ అవుతూ ఉన్నాయి. సాంబార్ అయితే సూపర్, అన్ని వంటలు సూపర్గా వస్తాయి. మీరు ఎప్పుడన్నా ఇలాంటివి మిస్ అవుతున్నాము, ఎవరన్నా తినాలి అని అనుకుంటే మా ఇంటికి వచ్చేయండి. సంక్రాంతికి కానీ, వినాయక చవితికి కానీ, త్రయామావాస్యకి కానీ. అండ్ ఐస్ వాటర్ సూపర్, బాగా ఒదిగిస్తుంది పిండికి. అందుకని ఐస్ వాటర్ యూస్ చేయండి. లేదు అని అనుకుంటే ఐస్ వాటర్ లేదు అని అనుకుంటే బాగా రుబ్బుకోండి. దీంట్లోకి బాగా ఉంటుందన్నమాట. బాగా ఒదుగునిస్తుంది అండ్ బాగుంటుంది కూడా. ఆఫ్టర్ దట్ చూడండి, నీట్గా మనకి మొత్తం వచ్చేసింది కదా. అండ్ దీంట్లోనే మేము సుకీలు అండ్ ద మోస్ట్ డెలీషియస్ ఐటెం మర్చి సుకీలు. మా ఇంట్లో మా అత్తమ్మ కానీ మా ఆడబిడ్డలు కూడా సూపర్గా చేస్తారు. అండ్ మా అత్తమ్మ అయితే ఎక్సలెంట్గా చేస్తారు. అండ్ సుకీల్లోకి అనమాట. అండ్ మీరు ఎవరెవరికి త్రయామావాస్య తెలుసు, ఎంతమంది చేసుకుంటారు అనేది చెప్పండి. మాకైతే ఇద్దరికి, వీర్రాఘుల స్వామి అంటారు కదా ఆయన, అండ్ వెంకటేశ్వర స్వామి ఇద్దరికి మేము పెట్టుకుంటాం అన్నమాట. అండ్ మీకు నామాలు తీసిన తర్వాత కూడా చూపిస్తాం. అండ్ చెప్పాను కదా, ద మోస్ట్ డెలీషియస్ ఐటమ్ అని. ఎన్ని సుకీలో చూడండి, బాల్స్ అసలు తింటుంటే కరిగిపోతూ నెమ్మదిగా వెళ్ళిపోతూ ఉంటుంది కడుపులోకి. అండ్ ఇప్పుడైతే 3 or 4 ఉన్నాయి మార్నింగ్ చేసిన సుకీలు, ఇంకా ఎక్కువ ఏం లేవు. ఇది అంత ఇదిగా అయిపోద్ది. చూడండి, నూనెలో కూడా సుకీ లోపల ఉండే పూర్ణం అంటారు కదా, అది కొంచెం కూడా వేస్ట్ కాదండి. అండ్ అంత సూపర్గా డెలీషియస్గా వేస్తారు మా అత్తమ్మ అయితే. అండ్ మీకు ఏదైనా టేస్ట్ కావాలి అంటే రెసిపీ నేను షేర్ చేస్తాను. ఇది 2 ప్రమిదలు, ఆ 2 పిండి దీపారాధన. చూడండి, వీర్రాఘుల స్వామి ఒకటి అలా నామాలు దిద్దుకుంటారనమాట అక్కడ. అండ్ అలా దిద్దుకొని వాళ్ళిద్దరికి చెల్లించుకుంటారనమాట. అండ్ ద మోస్ట్ కలియుగ దైవం అంటారు కదా, ఆయన్ని ప్రసన్నం చేసుకుంటే చాలా బాగుంటుంది. మేము చెప్పాం కదా నట్టింట వేస్తాము, అన్ని ఐటమ్స్ చూపిస్తాను. అండ్ సాంబార్ అన్నీ, ముల్లంగి, బెండకాయ, మామిడికాయ, మునక్కాయ, దోసకాయ అన్నీ కలిపి పెట్టిన సాంబార్, రైస్, పప్పు, వడలు, పాయసం. అండ్ సూపర్గా ఉన్నాయి అసలు. తాలింపు మేము ఎప్పుడు చేసినా అదే తాలింపు చేస్తారు మా అత్తమ్మ, ఎందుకో తెలీదు. ఆ బీన్స్కాయ తాలింపే చేస్తారు, అది బాగొస్తుంది. ఇవి ఈరోజు మా ఐటమ్స్ త్రయామావాస్యకి. మీకు ఎవరన్నా నోరు ఊరిపోతుంది, వీటిలో ఏదన్నా డిష్ కావాలి అని అంటే నాకు కింద కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో నేను మీకు పెడతాను అనమాట, ఆ వంటకం చేసి పెడతాను. అండ్ ఇలా భోజనాలు కావాలి అన్నా కానీ ఒకసారి మా ఇంటికి వస్తున్నామని చెప్తే ఇలా నట్టింట మేము వేసుకుంటాం అనమాట. ఇలాంటివి ఇంకా చేసుకోవాలి. అందరు సబ్స్క్రైబ్ చేయండి, మన ఫ్యామిలీ ఇంకా పోవాలి. షేర్ చేయండి, ఫాలో చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.